గుంటూరు జిల్లా పేదనందిపాడు కాకుమాను మండలాలలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం కార్యదర్శి వెంకట శివరావు ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో రైతులతో సమావేశమై వచ్చే నెల 1న తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతున్నట్టు శివరావు తెలిపారు. అన్నమయ్య జిల్లా నందలూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సిఐ పివి రమణ కేసు వివరాలను వెల్లడించారు. దుర్గాపురం వద్ద దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో ఆవుల సంజీవు, ఈశ్వరమ్మ, ప్రవీణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నందలూరు స్టేషన్లో మొత్తం 7 కేసులు నమోదయ్యాయని, వారిని రిమాండ్కు తరలించినట్టు సిఐ తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట కలెక్టరేట్ కార్యాలయంలో చేతన ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ కాళ్ల కొలతల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చూలం లక్ష్మాదేవి మాట్లాడుతూ, వికలాంగులకు స్వలంబన పెంచే ఉద్దేశంతో ఇప్పటి వరకు 5,000 మందికి కృత్రిమ కాళ్లు, 2,000 ప్రెస్ సైకిళ్లు, 2 వీల్ చైర్లు అందించామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సమ్మేళనంలో సుమారు 50 మంది విద్యార్థులు తమ చిన్ననాటి స్కూల్ యూనిఫామ్ ధరించి హాజరయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాటలు, నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. ఐర్లాండ్, లండన్, అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు చూసి ఆలింగనం చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కొత్తగూడెం జిల్లా గుర్రాల చెరువు గ్రామంలో ఆషాఢం బోనాలు వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గ్రామదేవత కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పిస్తూ ఊరంతా శోభాయమానంగా ఊరేగింపు నిర్వహించారు. దేవతల వేషధారణలతో, కోలాహటాలతో, కేరళ తంత్రి వాయిద్యాల నడుమ గ్రామమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. బోనాలపై జ్యోతి వెలిగించి అమ్మవారికి ప్రార్థనలు చేశారు. నంద్యాల జిల్లా గోరుమాడుకొండ గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో గర్వించదగ్గ ఘనతను సాధించింది. గ్రామం మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి సూచికలు ఆధారంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 83.3% రేటింగు సాధించి జిల్లా స్థాయిలో 10వ స్థానాన్ని పొందింది. ఈ విజయం సాధించడంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో గ్రామ అభివృద్ధి జరుగుతున్న కృషిని గ్రామ ప్రజలు కొనియాడారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీలలో భారీ గంజాయి పట్టుబడింది. ఏపీ రాష్ట్రంలోని సీలేరు నుంచి ఖమ్మానికి అక్రమంగా తరలిస్తుండగా 3 వ్యక్తులు రెనాల్డ్ డస్టర్ కారులో పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 11 కిలోల గంజాయిని, కారును, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించిన అనంతరం రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చిన నెమలిని కుక్కలు వెంటాడి చంపిన దుర్ఘటన చర్చనీయాంశంగా మారింది. మృత నెమలి కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పశుసంవర్ధన శాఖ అధికారులు పంచనామా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో పశుపక్షాదులకు తాగునీటి కోసం ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి వాటిని తరచూ నింపాలని స్థానికులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామ శివారులో అశోక్ లీల్యాండ్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 గ్రామానికి చెందిన అరుణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న అరుణ్ ప్రతిరోజు మాదిరిగానే బైక్పై మహబూబాబాద్కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్లో సేవలందిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మహిపాల్, ఏఎస్ఐటి మహేందర్లకు పదోన్నతులు లభించాయి. గత కొంతకాలంగా విధుల్లో అత్యుత్తమంగా పనిచేసినందుకు వారికి ఏఐఎస్గా ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురాం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు వీరి భుజాలపై మరొక నక్షత్రం అలంకరించి అభినందనలు తెలియజేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం భారత్ నుంచి అమెరికాకు వచ్చిన 24 ఏళ్ల భారతీయ మహిళ సిమ్రాన్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. జూన్ 20న భారత్ నుంచి అమెరికాకు వచ్చిన ఆమె న్యూజెర్సీలో చివరిసారిగా కనిపించారు. సిమ్రాన్ ఒక ప్రదేశంలో ఫోన్ను చెక్ చేస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా సీసీ కెమెరాలో కనిపించింది. ఆమె ముఖంలో ఏమాత్రం ఆందోళన లేదని, అనంతరం తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. ఆమె ఫోన్ వైఫైకి మాత్రమే కనెక్ట్ అయ్యే మోడల్ కావడంతో ట్రేస్ చేయడం సాధ్యపడడం లేదని పోలీసులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ సమీపంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. అనంతరం వెళ్లే దారిలో దంపతులు వెంకట శివారెడ్డి, వసుంధరలు వెళ్తున్న కారులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసిపడడం గమనించి వారు తక్షణమే కారు నుంచి దిగిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. గాలి వేగంగా ఉండడంతో కారులో మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న రియాన్స్ వైన్స్ షాప్లో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు షట్టర్ తాళాలు పగలగొట్టి షాపులోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు షాప్ నుంచి సుమారు ₹1,00,000 నగదుతో పాటు 4 మద్యం బాటిళ్లు అపహరించారు. షాప్ యజమాని వాసం సారంగపాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. పాకిస్తాన్లో భారీ భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 3:50 సమయంలో పాక్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. హమాస్ను తుదముట్టించే చర్యల్లో భాగంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గత 24 గంటల్లో 81 మంది పాలస్తీనీలు మరణించగా 422 మంది గాయాల పాలయ్యారు. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రమం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.